యేసయ్య ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామమునకు స్తుతులు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఆదివారపు ఆరాధన దినమును ప్రభువును ఆరాధన చేయుటకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహోపకారి అయిన యేసయ్యకు మనం వందనాలు సమర్పించుకుందాం. ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మిక్కిలి ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఒక ఆరాధన ఆరంభం చేసుకుందాం. జీవము గల తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆరాధన దినమున నిన్ను ఆరాధించుటకు మీరు మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన ఆరంభము నుండి ముగించేంత వరకు క్రమముగా జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సమయంలో మనందరం కలిసి పాట పాడి ప్రభువును స్తుతించుదాము. దేవుని సేవకులు శ్యామ్ పాట పాడుచుండగా తనతో కలిసి మనం యేసయ్య నామాన్ని కీర్తించుదాం. వెయ్యి కళ్ళతో వేల వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నెలతో వేలతో కోడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. వెయ్యి నోళ్ళతో వేలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్య లోకమందు చిందు చేసే పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం. పరమ తండ్రి చింత చేతి పాట పాడుదాం. రమగల నగరములోన శ్రేష్టమైన మహేశ్వరిమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము. దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలచి ఆరాధించదము. ఆశాలేమును తాన వధువుగా మన సియోను రారాజు వధువుగా కృతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశాలేమును తాన వధువుగా మన సియోను రారాజు వరుడిగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు సంగమందు నిలిచి ఉందుము. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును. దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడచును, ఆయన మన దప్పికను తీర్చును. మన నిత్యము మహిలో నిలువయుండునులే. ఆశాలేమును తన వధువుగా మన సియోను రారాజు వరుడిగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే.
ఆ షాలేమును తాన వధువుగా మన సియోను రారాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేయి కళ్ళతో వేచి క్రీస్తువదు సంగమందు నిలిచి ఉందుము. దుఃఖము లేని మరణము లేని ఆకలు దప్పులు లేనే లేని నూతన భూమి ఆకాశములో దేవుని సేవించదము. చీకటి లేని చింతలు లేని చెమట లేని శ్రీమంతులతో ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము. ఆ షాలేమును తాన వధువుగా మన సియోను రారాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆ షాలేమును తాన వధువుగా మన సియోను రారాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తువదు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తువదు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందాము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందాము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసి పరమ తండ్రి చింద చేరు కొత్త పాట పాడుదా. పరమ తండ్రి చింత చేరు విందు పాట పాడుదా. పరమ చెరుసలేము చేరు కొత్త పాట పాడుదా. పరమ తండ్రి చింత చేరు విందు పాట పాడుదా. పరమ తండ్రి చింత చేరు విందు పాట పాడుదా. ఆయన నామం పడతాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజముగా మన దేవుడు మన పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నాడు. చక్కటి పాట పాడి ప్రభువును గణపరచిన దేవుని సేవకులను దేవుడు దీవించునుగాక. మిగిలి ప్రియులారా, ఈ సమయంలో మనందరం లేచి నిలబడి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 52వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని జోస్న జాయిస్ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. అందరం ఈ కీర్తన చదువుదాం. మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనుగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలం చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గంగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మికయుంచి తన చేటును బలపరచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించి ఫలభరితం చేయునుగాక. ఆమేన్.
హల్లెలూయా. చదవబడినటువంటి ఈ యొక్క కీర్తన భాగం మన హృదయాలలో ఈ మాటలన్నిటినీ దేవుడు ఫలభరితంగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఆయన చిత్తం మన జీవితంలో మనము ఆయన కృపలో ముందుకు సాగి వర్ధిల్లుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అవును, ఈ సమయంలో మనందరము నిలబడి మన రెండు చేతులు పైకెత్తి మన ప్రభువు మన పక్షముగా ఉన్న మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేసే దేవుడు వ్యాధులలో, బాధలలో, శ్రమలలో, అన్ని సందర్భాలలో మనకు అండగా, కొండగా, మన పక్షముగా ఉండి మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. యేసయ్యను స్తుతించి ఆరాధన చేద్దాం. నాతో కూడి యెహోవాను ఘనపరచండి. నేను ఎల్లప్పుడూ నా ప్రభువును సన్నుతించెదను, స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. వి ప్రైజ్ ఆల్ టైమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కరు. ఈ లైవ్ లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలారా, దేవుని కార్యములు మీ జీవితంలో ఆయన జరిగించునుగాక. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఆమేన్. మనలను కుంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కుంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యేస్ మన పక్షముగా యుద్ధం చేసే దేవుడు. గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యెహోవాదే, యుద్ధము యెహోవా. యుద్ధము యెహోవాదే. సైన్యములకు అధిపతివి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మన పక్షముగా యుద్ధము చేసే దేవుడు, నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు. యేసును ఆరాధించినప్పుడే, యేసయ్యను గణపరచుచుండగా నీ జీవితంలో నీ వ్యాధి, నీ బాధ, నీ బలహీనత, నీ శోధన తొలగిపోవునుగాక. యేసు నామములో మీకు స్వస్థత, నెమ్మది, ప్రశాంతత ప్రభువు నుండి మీకు కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తుతి స్తోత్రములు నాయన. ఈ మా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నీ నామమునకే మహిమారాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు. ఈ మా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా, గత వారమంతా దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఆయనను స్తుతించే ఈ మంచి తరుణాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ ఆరాధన దినమున దేవుని వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతాడు అన్న ఆశతో కూడి వచ్చిన ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు నీ యొక్క స్థితిని, పరిస్థితులను ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ దినమునకు కావలసినటువంటి దేవుని యొక్క మాట, దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల సమస్తాన్ని దేవుడు సమకూర్చి చేస్తాడు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి పట్ల ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక, His purpose, His plan for you, a great plan for you.
దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం దేవుడు ప్రతి వారి పట్ల కలిగి ఉంటాడు. అది మనకు తెలియక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు నా పట్ల ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయం మనకు తెలిస్తే అంతకంటే మించిన సంతోషం, సంపద, అంతకంటే మించినటువంటి సంతృప్తి మరొకటి మనకు ఉండదు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి ఉత్తరంలో 8వ అధ్యాయము 28వ వచనం, ఈ వాక్య భాగములో గనక మనం చదువుకుంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఇక్కడ దైవజనుడు రోమీలకు ఒక ఉత్తరము రాసి ఆ ఉత్తరములో ఈ మాటను వారికి తెలియపరిచాడు. దేవుడు మీతో ఈ దినము ఈ మాట ద్వారా మీకు ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు ఒకటి, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు రెండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని చేత ప్రేమింపబడుట అది దేవుణ్ణి ప్రేమించుట. దేవుని చేత ప్రేమించబడుట అనేది దేవుడు మనల్ని ప్రేమించుట. మనము దేవుణ్ణి ప్రేమించుట అనేది మన వ్యక్తిత్వం. అలాగా దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతుందంట? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అని చెప్పి రాయబడింది. ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి ప్రేమించుట అనేది మన జీవితంలో అది మనకు ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క ఏర్పాటులో, ఆయన సంకల్పములో, ఆయన ఉద్దేశములో, ఆయన యొక్క చిత్తములో నడవడానికి ఎవరైతే నియమింపబడి, పిలువబడి, ఏర్పరచబడి, దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే చీకటిలో ఉన్న మనుషులని, పాపములో ఉన్నటువంటి మనుషులని, నలిగిపోతున్నటువంటి మనుషులని, విరిగి నలిగిన హృదయము కలిగిన వారిని కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, ఆర్థికపరమైన ఇబ్బందులలో, అనారోగ్య సమస్యలలో, కుటుంబ సమస్యలలో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నటువంటి వారిని దేవుడు ప్రేమించి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి పిలుస్తున్నాడంటే, చీకటిలో ఉన్న బిడ్డలారా మీరు వెలుగులోనికి రావాలి, అంధకారములో ఉన్నటువంటి నా జనులారా మీరు జీవపు వెలుగులోనికి రావాలి. అందుకే అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 1 పేతురు 2:9 ఏమని అంటాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి దేవుడు
అని చెప్పి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మును పిలిచిన ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన మిమ్ములను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎలా ఆ పొజిషన్స్ చూడండి, రాజులుగా, యాజకులుగా, సమూహముగా, సొత్తుగా, పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనమును. అబ్బా ఎంత మంచి విషయం! పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే దేవుని చేత ఏర్పరచబడుట, పిలువబడుట, ఆయన సంకల్పములో నియమింపబడుట, ఉండుట, ఇలాంటి వారికి మేలు కలుగుతుంది. నీ జీవితంలో బాధ కలిగిందా? ఆ బాధకు పరిష్కారం దేవుడు ఇస్తాడు. శ్రమ వచ్చిందా? ఆ శ్రమను దేవుడు తొలగిస్తాడు. ఆర్థికపరమైన ఒత్తిడిలు ఉన్నాయా? దేవుడు వాటికి పరిష్కారం ఇస్తాడు. కుటుంబంలో సమస్యలతో సతమతం అవుతున్నావా? నిరుద్యోగ సమస్యతో ఉన్నావా? దేవునికి పెద్ద సమస్య ఏమి కాదు నీ సమస్య. కాకపోతే ఆయన సంకల్పములో, ఆయన చిత్తములో, ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో నీవు ఉంటే నీకు మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి, ఒకవేళ బాధ అయినా అది మేలు కొరకే, సంతోషమైన మేలు కొరకే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారికి నిర్గమమును దేవుడే ఇచ్చి, ఆ నిర్గమము ద్వారా వారిని ఐగుప్తు నుండి విడిపించి వారిని నడిపిస్తూ దేవుని యొక్క చిత్తము వారి పట్ల నెరవేర్చడానికి ఇష్టపడినాడు. గొప్ప దైవజనుడైన మోషేను దేవుడు సిద్ధపరిచాడు. వారికి నాయకునిగా నియమించాడు. వారికి ప్రార్థన చేయడానికి నియమించాడు. తన నోటికి దేవుని యొక్క వాక్కునిచ్చి పంపించి మాట్లాడుతున్నాడు. ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క చిత్తములో వారు నడుస్తున్నారు. అంటే దేవుని సంకల్పం నెరవేర్చబడడానికి వారు ప్రయాణం చేస్తున్నారు. వారికి ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది, వారికి యోర్దాను అడ్డు వచ్చింది. అరే, దేవుని సంకల్పములో పిలువబడినారు కదా, ఈ సమస్య ఎందుకు వచ్చింది? దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సమస్య నుండి దేవుడు ఆ సమస్యకే అప్పగించలేదు వారిని. ఆ సమస్యను దేవుడు పరిష్కరించాడు. ఆ సమస్యను అనగా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నేలగా చేసి అందులో నుంచి నడిపించి, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని పిలిచాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో నా సంకల్పంలో, నా ప్రణాళికలో మీరు ఉన్నారు, ఇదిగో నేను ఇది మీకు మేలుకరంగా మార్చాను అని చెప్పాడు. ఆమె మేలుకరంగా మార్చాడు. ఎర్ర సముద్రం ఎదురుగానే ఎంతో వారి ముఖములో ఆయుష్ లేదు, దుఃఖ ముఖాలు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు, అయిపోయింది మన పని అని. దేవుడు అయిపోలేదు నీ పని, జస్ట్ బిగిన్, ఇది ఆరంభమే అని చెప్తున్నాడు. ఆమె దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకు అది శ్రమ కాదండి. ఆ శ్రమ నుండి దేవుడు శ్రమను మేలుగా, కీడును మేలుగా, శాపమును ఆశీర్వాదకరంగా, చీకటిని వెలుగుగా మార్చి మేలైనది దేవుడు వారికి ఇచ్చి వారిని ఆరిన నేల మీద నడిపించి దేవుని యొక్క చిత్తాన్ని యేసయ్య నెరవేర్చాడు. ఆమె
నీ జీవితంలో కూడా నాకు కష్టాలు వస్తున్నాయండి. అవును, కానీ కష్టాల వెంటనే ఆశీర్వాదం కూడా ఉంది. ఆమేన్. ఒక భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను అంటాడు. ఈ శ్రమ కలుగుట ద్వారా నేను నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. అంటే మీకు కొన్ని శ్రమలు అనేవి వచ్చినప్పుడు దేవుణ్ణి వెతకడానికి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని దేవుణ్ణి కనుగొనడానికి, దేవుని ప్రేమలో స్థిరపడడానికి, దేవుని ఏర్పాటులోనికి రావడానికి, ఆయన సంకల్పములో నీవు ఉన్నావన్న సత్యము తెలుసుకోవడానికి, ఆయన ద్వారా నీవు మేలును అనుభవించడానికి. ఆమేన్. ఒక తల్లి తన బిడ్డకి జన్మనివ్వక ముందు ఎంతో ప్రసవ వేదన, చెప్పలేనంత నొప్పి, భరించరాని భారం, చెప్పుకోలేమండి తల్లుల యొక్క బాధ. అయితే చూడండి, ఆ శ్రమ అనుభవించి ఒక చిన్న బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డను చూడగానే ఆ తల్లి శ్రమ ఎక్కడో మర్చిపోతుందండి. ఆ బిడ్డను చూసుకొని తన శరీరంలో ఉన్న నొప్పి అంతా కూడా ఆమె మర్చిపోతుంది. దేవుడు అలాంటి పద్ధతిని పెట్టాడు. ఈ శ్రమ అనేది శ్రమ కాదు. దేవుని వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక మాట చూస్తే రోమా పత్రికలో అపోస్తలుడు పౌలు గారు అంటాడు, 5వ అధ్యాయములో శ్రమల యందు ఎలా ఉన్నాడు అంటాడు. అంతేకాదు శ్రమ 3వ వచనంలో చదివితే అంతేకాదు శ్రమ అనేది ఓర్పును, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ కలుగచేయునని తెలుసుకొని శ్రమల యందును అతిశయపడాలి అని చెప్తున్నాడు. సౌలు అనే వ్యక్తి పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటో క్రైస్తవ లోకానికి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరికీ తెలుసు. సౌలు అంటే చాలా ముంకోపి, చాలా కోపిష్టి. చూస్తే చిన్నగా ఉంటాడు కానీ చాలా మేధావి. ఆయన యొక్క ఆలోచన ఏంటి? ఆయన ఆలోచన వేరే. అసలు కష్టం అంటే ఏంటో తెలియదు, కష్టపెట్టడమే తెలుసు ఆయనకి. నష్టం అంటే ఏమిటో తెలియదు, నష్టపరచడమే తెలుసు ఆయనకి. దుఃఖం అంటే ఏంటో తెలియదు, అందరిని ఏడ్పించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. దమస్కు మార్గములో వెళుతున్నాడు, సంఘాన్ని హింసించడానికి వెళుతున్నాడు. ఎంతో భయంకరమైన కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు. సౌలుగా ఉన్న సమయంలో దేవుడు తన సంకల్పములో ఆయనను దర్శించి ఆయనను పట్టుకున్నాడు, పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని సంకల్పములో పిలువబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన పౌలు అంటున్న మాట ఏం తెలుసా? శ్రమలలో అతిశయించాలంటున్నాడు. దుఃఖపడాలి, ప్రార్థన చేయాలి, అంగలార్చాలి, రోదన చేయాలి, కన్నీరు విడవాలి, దేవుని కొరకు శ్రమ పడాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల యందు ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ఏర్పాటులో నేను ఉన్నాను, దేవుని సంకల్పంలో నేను ఉన్నాను, దేవుని చిత్తములో నేను ఉన్నాను అనేది నీవు గ్రహించండి. నీకు ఎదురవుతున్న శ్రమలలో, నీవు పడుతున్న ఇబ్బందులలో, నీవు భరించుతున్న ఈ బాధలలో నీ సమస్యను చూసి దేవుడు వెనుతీసేవాడు కాదు.
నీ సమస్యలన్నిటికీ ఆయన పరిష్కారం ఇచ్చే దేవుడు, నీ వ్యాధి నుండి విడిపించే దేవుడు, నీ రోగం నుండి విడిపించే దేవుడు, నీ బలహీనతల నుండి విడిపించే దేవుడు. అయ్యో చాలా బాధ ఉందండి, నా ఇంటిలో నాకు ఉన్న చాలా విలువైనది పోగొట్టుకున్నాను. అయ్యో నా కుటుంబంలో అయిన వారిని పోగొట్టుకున్నాను. అయ్యో ఎంతో ఇబ్బంది, దుఃఖము, వేదన కలుగుతుంది అని బాధపడుతున్నావు కావచ్చు. కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. ఎంత మంచి దేవుడు యేసయ్య. నీ గాయాలను మాన్పేవాడు ఆయనే, నీ గాయములను మాన్పే దేవుడు ఆయనే. ఇట్లుండగా ఏ మందము 31 వచ్చిన అంటాడు రోమా 8:31లో, ఇట్లుండగా ఏ మందం దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెన్ను తీయకుండా ఉన్నప్పుడు ఆయన ద్వారా సమస్తము నీకు ఇచ్చును కదా అంటున్నాడు. దేవుడే మన పక్షముగా ఉంటే, దేవుడే మన పక్షముగా యుద్ధం చేస్తే, దేవుడే మన పక్షంగా వాద్యమాడితే, దేవుడే మన పక్షంగా మాట్లాడితే, దేవుడు మన పక్షంగా ఉంటే ఇక మన కార్యము, మన అవసరత, మన యుద్ధములో విజయం, మన కార్యం సఫలం, మన పక్షంగా న్యాయం, మన సమస్య పరిష్కారం ప్రభువే జరిగిస్తాడు. ఆమేన్. ఆయనకే సాధ్యం. హల్లెలూయా. అందుకే ఈ ఇశ్రాయేలులకి నిర్గమ 14:14లో ఏమని రాయబడిందంటే, ఎర్ర సముద్రం ముందు వారు ఉండగా వారి పక్షముగా దేవుడు యుద్ధము చేసెను అని రాయబడింది. వారి పక్షముగా దేవుడు యుద్ధం చేశాను. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక దేవుడు ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధం చేశాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నిన్ను బాధించే ఆ బాధ నుండి, ఆ బాధ నిన్ను దూరం చేసి, ఒకవేళ బాధపరిచే వ్యక్తి అయినా, బలహీనత అయినా, సమస్య అయినా, ఇంకేదైనా కావచ్చు, నీ నుండి దేవుడు దాన్ని, ఆ సమస్యను దూరం చేస్తాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించే బిడ్డ, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని, నీవు ఆయన సంకల్పములో ఉన్నావని, ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావని, శ్రమలయందు కూడా అతిశయపడి, బాధల్లో కూడా ప్రభువును ఆరాధించి, ఆయనను ఆరాధించడమే కాదు, ఆయనను ప్రకటించి, ప్రార్థించి, ఘనపరచండి, పూజించండి, మహిమపరచండి. యేసయ్య నామములో మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన సంకల్పములో, ఆయన చిత్తములో, ఆయన ఏర్పాటులో మీ కొరకు దేవుడు ఉద్దేశించిన కార్యాలు మేలైనవిగా, నిరీక్షణ కలిగించేవిగా, సమాధానకరమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను తప్పకుండా స్వస్థపరిచి, విడుదల ఇచ్చి, రక్షణ ఇచ్చి, శాంతి సమాధానాలతో నింపి, దేవుని నిత్య రాజ్యానికి వారసులనుగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆయన సంకల్పములో ఉంచి కాపాడునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. జీవాధిపతి యేసయ్య, నీవు మమ్మలను ప్రేమించావు, నీ ప్రేమలో మమ్మలను స్థిరపరిచావు, నీ సంకల్పములో, నీ ఏర్పాటులో, నీ కృపలో పిలిచి, నీ పిలుపు నెరవేర్చడానికి, నీ పని జరగడానికి, నీ చిత్తం జరగడానికి నువ్వు మనం నిలబెట్టినందుకు ఎంతోమంది నీ బిడ్డలు వాక్యం విన్నవారు వారి శ్రమలలో, వ్యాధులలో, బాధలలో, కష్టాలలో బలహీనులు కాకుండా శ్రమల యందు ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి, అతిశయించి నిన్ను స్తుతించుదురుగాక. నీ చిత్తములో నిలబడి నీ గొప్ప దీవెనలు పొందుకొని వర్ధిల్లుదురుగాక. ఘనత మహిమ మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మనిత్య సహవాసం, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదాలు ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరికీ, ప్రభువును ప్రేమించు వారికి, ఇమ్మానుయేలు ప్రార్థన సువార్త సంఘమునకు, పరిచర్య దేవుని దీన సేవకులు ప్రభు కృప నిత్యముతో నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం జయం, యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.